అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెడికల్ కాలేజీల అంశం రాష్ట్ర వ్యాప్తంగా అటు వైసీపీ కావచ్చు ఇటు తెలుగుదేశం నాయకుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ పర్యటన చేసినటువంటి నేపథ్యంలో మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడండి. సరే, ఏంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మెడికల్ కాలేజీల అంశం, దీన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ విషయంలో ప్రజల్ని మోసగించినాడు. ₹1 బడ్జెట్ అలాట్మెంట్ లేకుండా గవర్నమెంట్ భూమి ఎక్కడుందో అక్కడ అలొకేషన్ ఇచ్చి తూతు మంత్రంగా ఒక 10 లక్షలు 20 లక్షలు వ్యాపారం చేసినాడు. కానీ చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిగా మెడికల్ కాలేజ్ నడపాలి, తద్వారా పేద ప్రజలకు అనుకూలం కావాలి, దాంట్లో మంచి వైద్యాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు పీపీపీ మోడల్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదు. ఇదంతా ఎప్పుడు వచ్చింది? పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వచ్చింది. అది రావడంతోనే భారతదేశం ఈరోజు ప్రపంచ అగ్రగామి దేశాల్లో 3వ స్థానానికి పోవడానికి దారి సుగమమైంది. ఈ సందర్భంలో ఆయన ఇవ్వకుండాపై కేవలం పులివెందుల మెడికల్ కాలేజ్ ఒకటే కడితే చాలా నువ్వు వాడుకు మెడికల్ కాలేజ్ అని భూమి పూజలు చేసినవే నువ్వు. ఏ ఒక్క కాలేజ్ పూర్తి చేసినా పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా 75% అయింది. అటువంటిది పులివెందుల మెడికల్ కాలేజ్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్, శ్రద్ధ మిగతా మెడికల్ కాలేజీలపై ఎందుకు చూపించలేదు? ఎందుకు పులివెందుల మెడికల్ కాలేజ్ ఏ విధంగా తయారైందో పెనగొండ మెడికల్ కాలేజ్ ఎందుకు తయారు పోయినావు? ఇది కేవలం ప్రజలను మొబ్బపెట్టి మోసగించేటువంటి కార్యక్రమంతో మరి ఒకటి కాదు. దాన్ని గమనించి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మనము ప్రజలకు వైద్యాన్ని అందించాలి, విద్యను అందిస్తున్నాము సదుద్దేశంతో ఈరోజు దాన్ని పీపీపీ మోడల్ తీసుకోవాలి. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్కి ఇచ్చినట్లు కాదు. పీపీ మోడల్ అంటే ఫస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. పీపీపీ మోడల్ అంటే ఏమి, దాని ద్వారా కలిగే లాభాలు ఏమి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకుని అనవసరం రాద్ధాంతాన్ని సృష్టించే కార్యక్రమం వదలాలి. లేకపోతే సార్, మీరు మీ పార్టీ నాయకులు పీపీపీ విధానం అని చెప్పి చెప్తున్నారు, అటుపక్క జగన్మోహన్ రెడ్డి వర్గీయులు అయితే మాత్రం అది ప్రైవేట్కి కట్టబెడుతున్నారు. దీన్ని మీ వైపుగా కరెక్ట్ క్లారిటీ ఇవ్వట్లేదు అక్కడ. మనం చాలా క్లారిటీగా ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్కి ఇచ్చే సమస్య లేదు. ప్రైవేట్ ద్వారా మేనేజ్మెంట్ చేసి దాన్ని ప్రజలకు సరైనటువంటి ఒక క్వాలిటీ వైద్యాన్ని అందించాలని మా ఉద్దేశం అనమాట. ఖచ్చితంగా దాని ద్వారా మనం సాధించి తీరుతాం అనమాట. సార్, ముఖ్యంగా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడుకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకా అన్నట్టుగా మాట్లాడినటువంటి తీరుని మీరు ఒక మాజీ ఎమ్మెల్సీగా ఎలా చూస్తారు? ఆయనకి అధికారం పోగొట్టుకొని పిచ్చెక్కింది. ఎప్పుడెప్పుడు పీక్కొని కూర్చుందామని ఆయన ప్రజాస్వామ్యం ఇది. పిచ్చెక్కింది ఆయనకి. ఆ పిచ్చికి ప్రజలే సరైన మంది వేసిన ఇంతకుముందు కూడా మరీ పిచ్చెక్కుతుంది. వేస్తారు, త్వరలోనే మంది వేస్తారు ఆయనకు, భవిష్యత్తు రాకుండా. ఆయనకి పిచ్చెక్కి మదమెక్కి ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన నిజమైనటువంటి నాయకుడైతే, ప్రతిపక్ష నాయకుడైతే, ప్రతిపక్ష నాయకుడు ప్రజలు ఇచ్చేటువంటి అధికారం అది. చంద్రబాబు నాయుడు లేకుండా గవర్నరు, రాష్ట్రపతి ఇచ్చే అధికారం కాదు అది. నీకు 10% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఉంటే నీకు వస్తుంది. ఎక్కడొచ్చింది? నీకు 18 మంది 19 మంది ఎమ్మెల్యేలు లేరు కదా. దాన్ని అడ్డం చేసుకొని నీకు అసెంబ్లీకి పోలేనటువంటి పిరికి ఉండేవు. జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడంటే దానా తప్పదు వ్యాధి లేదు. పిరికి పంద నీవు అసెంబ్లీకి పోలేనటువంటి పిరికి పంద. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మరి సాధించినటువంటి నీ పిరికి నువ్వు. దాన్ని అడ్డం పెట్టుకొని నాకు ప్రతిపక్ష హోదాలు. అవునా, ప్రతిపక్ష ఏంటి ఎందుకో? నీకు కారు గీరు పిఏ దానికే హోదాలు ఉండేది. దాన్ని లేకుండా పోతే రాలేవా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల్ని గళం ఇప్పలేవా నువ్వు? ఇదంతా కేవలం ప్రజలను మోసగించి మభ్యపెట్టేటువంటి కార్యక్రమంతో తీరగాదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఒకటి, ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి. వై నాట్ 175 ఏమైంది? అదే అవుతుంది ఇది కూడా. వై నాట్ 175 ఏమైంది? ఈరోజు అదే జరుగుతుంది మళ్ళీ కూడా. జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది కళ, భ్రమ మాత్రమే. ఎందుకంటే ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు బాగా అద్భుతంగా పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాలు తిరిగి అనేకమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈ పాటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం జరిగింది. అందులో భాగంగా మారుమూల ప్రాంతమైనటువంటి మడచర నియోజకవర్గానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్ హబ్ వచ్చింది. 7,500 కోట్ల రూపాయలతో సోలార్ పార్క్ వచ్చింది. దీనికంటే ఏం కావాలి చెప్పాయా? మన పీరియడ్లో 17-18 భూమి తీసిన 1,500 ఎకరాలు మడకసిరాలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించి ₹1 పెట్టుబడి రాలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 1,500 ఎకరాలు తీసి 3,000 ఎకరాల్లో దాదాపు 6,000 కోట్లు
2 దశల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం మరి ఉపాధి అవకాశం ఇచ్చేట్టు కార్యక్రమం చేస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉంటే నీవు ఎట్లొస్తావు? ఇంకా ఇప్పుడు తెలుస్తుందిగా, మొన్ననే పులివెందుల ఎన్నికలు జరిగినాయి, ఏమైంది? అది తెలిసి మాట్లాడుతుంటే ఏమనాలా? పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగితే జనాలు తెలుగుదేశం పార్టీకి జేజేలు పలికిన కట్టుబెట్టినారు. రాష్ట్రమంతా అదే ఉంది. ఎందుకంటే సూపర్ 6 ఏమైతే మనం చెప్పినామో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తాం. 90% అమలు అయినాయి. 1-2 రేపు మాపు అమలు అవుతున్నాయి. ప్రజలు సుఖంగా సంతోషంగా ఆనందంగా తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయకత్వం అంటే జేజేలు పలుకుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బాగా సహకరిస్తున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేకనే ప్రజలను కన్ఫ్యూజన్ చేసి ప్రజలు మభ్య పెట్టేటువంటి కార్యక్రమంతో వేరే కాదు. జిఎస్టీ మీద కర్నూలులో ప్రధానమంత్రి అధ్యక్షతన పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇది ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడే అవకాశం ఉంది? సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు చాలామంది చెప్తున్నారు, ఇప్పుడే సూపర్ జిఎస్టీ ర్యాలీ తీసినాం అమరావతిలో. చాలామంది చెప్తున్నారు అంగడిలో సిమెంట్ మూట పైన 40-50 రూపాయలు తగ్గింది, మిగతా సరుకుల పైన తగ్గింది. మరీ ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నటువంటి ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్ పైన 100% ట్యాక్స్ జీరో చేసినారు కదా, జీరో ట్యాక్స్ చేసినారు. మరి సూపర్ జిఎస్టీ దీనిపైన ఈరోజు పెద్ద ఉపయోగం అవుతుంది. ప్రజలకు అతి సామాన్య కార్లు, మోటార్ సైకిల్, ట్రాక్టర్లు అన్ని రేట్లు తగ్గినాయి. ఇది ఉపయోగం కాదా? ఇటువంటి కార్యక్రమం ఒకటన్నా చేసినామని ఎప్పుడని చెప్పు. సో సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్. ఇది మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షన భారీ ఎత్తున, ఎందుకంటే సామాన్య ప్రజలను ఉద్దేశించి ఇక్కడ పాలన జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏమాత్రం ఎటువంటి ప్రజల గురించి ఆలోచన చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీల అంశం రాజకీయం చేస్తున్నారు అని చెప్పి ఒకవైపు చెప్తూనే, మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో జిఎస్టీ అంశం అనేది రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చాలా వాటిలో రేట్లు తగ్గడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV శ్రీ సత్యసాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.